వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. పైన ఏదో మర్డర్ జరిగినట్లు లేదు ఆకాశంలో అంటూ ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాల్ రావు చెప్పే డైలాగ్ గుర్తుందా? ఎర్రగా కనిపించే ఆకాశం గురించి ఆయన చెప్పిన డైలాగ్ అప్పట్లో తెగ ఫేమస్ అయ్యింది. యూరోపియన్ దేశమైన గ్రీస్లోనూ కాస్త అటు ఇటుగా అదే తరహా దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశం ఒక్కసారిగా నారింజ రంగులోకి మారిపోవడం స్థానికులతో పాటు పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేసింది. రాజధాని ఏథెన్స్ సహా ఇతర నగరాల వ్యాప్తంగా ఇదే సీన్ కనిపించింది. దీంతో టూరిస్టులు ఈ అద్భుత దృశ్యాన్ని తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఏం జరుగుతోంది? ఆకాశం పూర్తిగా నారింజ రంగులోకి మారిపోవడం నేనెప్పుడూ చూడలేదు. సూర్యుడు ఎటుపోయాడు అంటూ ఒకరు, ఇది యుగాంతానికి హింట్ కాదు కదా అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి వీచిన బలమైన గాలులు ఇసుక రేణువులతో కూడిన దుమ్మును ఇలా గ్రీస్ మొత్తాన్ని ఇసుక తుపాను రూపంలో కమ్మేశాయి. దీనివల్ల ఆకాశమంతా నారింజ రంగులోకి మారిపోయింది. అయితే ఈ పరిణామం అక్కడి గాలి నాణ్యతను దెబ్బతీసింది. పసుపు, నారింజ రంగులోని సన్నని దుమ్ము వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టపగలే ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయని అధికారులు హెచ్చరించారు. ఇక ఇసుక తుపాను వల్ల ఉష్ణోగ్రతలు కూడా బాగా పెరిగిపోయాయట. 2018 తర్వాత ఇంత దారుణంగా పరిస్థితి మారడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద దీవి అయిన దక్షిణ ప్రాంతంలో ఉన్న క్రీట్లో పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు చేరుకుంది. ఉత్తర గ్రీస్తో పోలిస్తే ఇది సాధారణం కన్నా ఏకంగా 20 డిగ్రీలకు పైగా ఎక్కువ. ఈ తీవ్ర గాలులకు దేశంలోని దక్షిణ ప్రాంతంలో కార్చిచ్చులు వ్యాపించాయి. 24 గంటల వ్యవధిలో ఏకంగా 25 కార్చిచ్చులు ఏర్పడ్డట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అయితే రోజుల వ్యవధిలోనే తూర్పు మధ్యధరా ప్రాంతంలో పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. స్వచ్ఛమైన తాజా గాలి వీస్తుందని, ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికి చేరుకుంటాయని వివరించారు. Stay tuned for more updates, like, share and subscribe.